బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్లో డెలివరీ బాయ్ ఘరానా మోసం వెలుగు చూసింది. కార్ఖానా పిఎస్ పరిధిలో ఘటన చోటు చేసుకుంది. గ్రిల్ 9 హోటల్ పేరుదే మరో ఎల్ని తగిలించి ఆన్లైన్లో హోటల్ని సృష్టించేశాడు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశాడు డెలివరీ బాయ్ సందీప్. గ్రిల్ 9 హోటల్ నుండి స్విగ్గీ ద్వారా ఫుడ్ని ఆర్డర్స్ తీసుకుంటూ వెళ్లిన సందీప్ డబ్బులు మాత్రం హోటల్ అకౌంట్లో జమ కాని వైనం. అనుమానం వచ్చిన హోటల్ యాజమాన్యం ఆరా తీయగా డబ్బులు దారి మళ్లినట్లుగా గుర్తించారు. కార్ఖానా పోలీసులను ఆశ్రయించారు హోటల్ యజమాని. అయితే ఈ విషయం తెలుసుకున్న సందీప్ పరారైనట్లుగా తెలుస్తోంది. తనను పట్టుకుని రిమాండ్కు తరలించారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. కృష్ణ, చెప్పండి. तो ये जो है सीधा स्विगी जो है लापरवाही कर रहा. तो मैं पूछा बंदे को तो कैसा एक्सेस लिया, बोले तो मैंने वो लोग मेरे को पूछे 1-2 बार. अच्छा GRILLL लगाए नहीं. उसके बाद में 20 तारीख को 20 को मे की जो है ना 20 तारीख को जो है ना इन्हों क्या करे 20 मे को रिक्वेस्ट करे स्विगी से मेल के थ्रू कि भाई मेरे को GRILLL 9 नहीं होना, मेरे को सिर्फ ग्रिल 9 होना. तो वो लोग क्या करे कल क्या डेट थी 23 की, कल उसको अप्रूवल दे दी वो लोग. ठीक है तो ग्रिल 9 के नाम से चला बोल के. अरे ये कैसा है भाई, जब ग्रिल 9 रजिस्टर्ड है तो स्विगी कैन सी इन देयर ऐप के भाई फलाना रेस्टोरेंट ऑलरेडी हमारे पास है और रजिस्टर्ड है, हम इनका नाम नहीं ले सकते. तो स्विगी के ऊपर भी जो है ना बहुत बड़ा एक्शन लेना ज़रूरी है. जोमेटो पे ऐसा हुआ करके हमको मालूम हुआ, इस वजह से ये चीज़ सामने. अगर जोमेटो पे उन्हें लॉगिन नहीं होता था तो ये चलते रहता था पीछे. और उन्हें शवरमा और बिरयानी रखा. शवरमा सिर्फ और सिर्फ हम जो है ना देन एंड देर बना के देते. जब डिलीवरी पार्टनर आता तब का तब बिलिंग इशू करते उसको, जाना खड़ना शवरमा लेना, कहीं वो ठंडा हो जाता वो. मगर दूसरे आइटम तैयार रहते, उसको मालूम है राइडर को कि दूसरे आइटम कुछ नहीं रखा उन्हें मेनू में, शवरमा रखा और बिरयानी रखा, जो जिससे बेहतरीन पैसे कमा रहा था उन्हें. और मैं बोला पुलिस वालों को कि रिकवरी करो उसके पास से पैसे और देखो हमारे अकाउंट से भी क्या क्या करा उन्हें. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. కృష్ణ, చెప్పండి. జమీమా, ఇదైతే సికింద్రాబాద్ లో ఒక డెలివరీ బాయ్ మోసం బయటపడింది. ఈ సికింద్రాబాద్ లోని ఈ గ్రిల్ 9 హోటల్ పేరు మీద ఏదైతే స్విగ్గీలో ఆర్డర్ వస్తాయో అక్కడ స్థానిక ప్రాంతానికి చెందిన డెలివరీ బాయ్ సందీప్ అనే యువకుడు ఆ గ్రిల్ 9 అనే హోటల్ నుంచి ఈ డెలివరీని తీసుకొని కస్టమర్లకు అందిస్తూ ఉంటాడు. ఇలా చాలా రోజులుగా ఈ గ్రిల్ 9 అనే హోటల్ నుంచి ఆర్డర్స్ వెళ్ళినాయి కానీ స్విగ్గీ నుంచి తిరిగి అతనికి పక్కన అంటే యజమానికి ఎలాంటి పేమెంట్లు కూడా చెల్లించలేదు. దీనిపైన స్విగ్గీకి ఫోన్ చేసి ఆ హోటల్ యజమాని ఆరాధిస్తే ఆల్రెడీ డబ్బులు అకౌంట్ లో వేశామని చెప్పడంతో ఒకసారిగా అతను కంగుతిన్నాడు. దీనిపైన ఆరాధిస్తే ఏదైతే ఈ డెలివరీ బాయ్ సందీప్ అని ఉన్నాడో అతని గ్రిల్ 9 అనే హోటల్ కి పక్కనే ఇంకో గ్రిల్ 9 ఆన్ అనే ఒక హోటల్ ఉన్నట్లుగా యాప్ లోనే దాన్ని రూపొందించి ఆర్డర్స్ ఏమో గ్రిల్ 9 నుంచి తీసుకెళ్లడం, దానికి రావాల్సిన స్విగ్గీ నుంచి రావాల్సిన డబ్బును అతను ఏదైతే అకౌంట్స్ క్రియేట్ చేశాడో ఆ గ్రిల్ 9 ఆన్ అనే అకౌంట్ లో డబ్బులు పడడం మొదటి. ఈ మొత్తాన్ని గుర్తించిన యజమాని కార్ఖానా పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు సందీప్ అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కృష్ణ.